హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ మహబూజాన్. ఇంతకు ముందల వీడియోలో హౌ టు సెట్ ది సెక్యూరిటీ టు ద ఫైల్ అండ్ ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్ ఫైల్కి ఎలాగ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని చేయటం జరిగింది. అండ్ ఫస్ట్ open the MS Office file and we are writing some data, for example welcome. ఫైల్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫో అని క్లిక్ చేయండి. ఆల్రెడీ అక్కడ డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకొని ఉంది. అండ్ ఇప్పుడు ప్రొటెక్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేసి అక్కడ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత రీ ఎంటర్డ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అక్కడ మీరు మళ్ళీ సేమ్ పాస్వర్డ్ టైప్ చేసి ఓకే అని కొడితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారుగా ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్, ఏ పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓపెన్ దిస్ డాక్యుమెంట్. ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ ఎంఎస్ ఆఫీస్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే మనకి పాస్వర్డ్ అడిగిద్ది. అది మీకు మళ్ళీ ఎలాగో క్లోజ్ చేసి చూపిస్తున్నాను. క్లోజ్ చేయండి అండ్ సేవ్. అండ్ ఇప్పుడు డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నా. చూశారు కదా, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేస్తేనే కానీ ఇది ఓపెన్ కాదు. ఓకే కొట్టండి. చూశారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.